నమస్తే. టీటీడీ ఆధ్వర్యంలో మొత్తానికైతే ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ కేశవపట్నంలో నిర్వహిస్తున్నారు. సో ఉదయాన్నే వచ్చి ఇవన్నీ పరిశీలిస్తున్నారు డాక్టర్ జ్యోతిరెడ్డి గారు. మేడం నమస్తే, చెప్పండి ఎలా అనిపిస్తుంది? పండుగ వాతావరణం ఉంది. మొట్టమొదలు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఎవరైతే వచ్చిందో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈ క్యాన్సర్ టెస్ట్ అనగానే భయపడతారు. తర్వాత ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి కవితారెడ్డి గారు చాలా గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇక్కడ వందలాది మంది పిల్లలు, తర్వాత మధ్య వయస్కులు, తర్వాత ముసలి వాళ్ళు వచ్చారు. ఇదంతా కూడా తను రిస్క్ తీసుకొని అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి టీటీఏ తరపున, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరపున ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడికి మా ఏసీ విజయపాల్ గారు, తర్వాత కోచైర్ మోహన్ పట్లల్ల గారు, మా ప్రెసిడెంట్ నవీన్ మలిపెద్ది గారు, తర్వాత కన్వీనర్ ప్రవీణ్ చింత గారు, మా 10th యానివర్సరీ చైర్పర్సన్ ఎల్ఎన్ రెడ్డి గారు, తర్వాత సేవా డేస్ కోఆర్డినేటర్ విశ్వకంది గారు, అక్కడి నుంచి వచ్చి లీడర్స్ అంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం అనేది మాకు గొప్ప అవకాశాన్ని మీరు కల్పించినట్టు. ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని అంటే, తప్పకుండా ఇక్కడ ఒక మంచి కార్యక్రమం జరుగుతుందంటే అందరూ ఓన్గా చేసుకొని, డాక్టర్స్ దాదాపు ఒక 20 మంది డాక్టర్లు వచ్చారు. వాళ్ళ పనులు వదులుకొని ఇక్కడికి వచ్చి చేయడం అనేది చాలా గొప్ప విషయము. అయితే మీకు సర్వీస్, ఒక డాక్టర్ సర్వీస్ ఇంటికి వచ్చినట్టుగా ఉండటం వల్ల వాళ్ళకు డబ్బులు సేవ్ అవుతాయి, టైం సేవ్ అవుతుంది. ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే వెంటనే తెలిసిపోతుంది. తర్వాత కొన్ని మందులు కూడా, జనరిక్ మెడిసిన్ కూడా ఇస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్, వెరీ హెల్ప్ఫుల్. పేద ప్రజలకు ఇది ఒక సదవకాశము, ఒక గొప్ప స్వర్ణ అవకాశము. ఈ అవకాశాన్ని మా పైల మల్లారెడ్డి గారు, టీటీఏ 10 సంవత్సరాల నుంచి సేవలో మేము ఉన్నాము. ఇది 4వసారి సేవా డేస్ చేస్తున్నాము. ఈ 10 ఏళ్లలో మనం చేసిన కార్యక్రమాల్లో ఇది 4th టైము. అయితే సేవా డేస్ కార్యక్రమంలో మేము చేసే కార్యక్రమాలు అన్నీ కూడా గొప్పవి. లిమ్స్ ఇవ్వటము, వీల్ చైర్స్ ఇవ్వటము, తర్వాత పేద పిల్లలకు స్కూళ్ళలో బెంచెస్ ఇవ్వటము. నిన్న బెంచెస్ ఇచ్చాము నిజామాబాద్లో. అక్కడ వెంటనే ఒక ప్రాబ్లం ఉన్నదనంటే మా ప్రవీణ్ చింత బ్రదర్ 2,40,000 చెక్ ఇచ్చేశారు. ఒక స్కూల్లో బాత్రూమ్ లేదనంటే మోహన్ పట్లల గారు వెంటనే స్పందించి బాత్రూమ్కు స్పాన్సర్ చేశారు. టేబుల్స్ లేవు అనగానే విజయపాల్ గారు వెంటనే టేబుల్స్ స్పాన్సర్ చేశారు. అంటే స్పాంటేనియస్గా మేము ఇక్కడున్న సమస్యలకు కనెక్ట్ అయ్యి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. తప్పకుండా ఇది మాకు ఒక సదవకాశము. మా టీటీఏ తరఫున పైల మల్లారెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ కవితారెడ్డి ఈరోజు చేస్తున్న కార్యక్రమానికి హాజరు కావటం మా అందరికీ కూడా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.